బ్రోస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు అఖండ 2 టీజర్ రివ్యూ. రే చింటూ, నువ్వు చేసే ఎడిటింగ్ బాలయ్య ఫ్యాన్స్ చూసారనుకో, నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. బేసిక్ గా బాలయ్య గారికి అండ్ అలాగే బోయపాటి గారి కాంబినేషన్ కి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ అలాగే అఖండ మూవీస్ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ ఇవి. అఖండ మూవీ అయితే కోవిడ్ టైంలో రిలీజ్ అయిన టికెట్ ప్రైజెస్ 2 లోలో ఉన్నా సరే 150 crores కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అఖండ తాండవం, అఖండ 2 మూవీ అయితే వస్తుంది. ఇప్పుడు టీజర్ గురించి మాట్లాడుకోవాలంటే టీజర్ మొత్తం 1 minute 17 seconds అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇందులో ఆది అయితే విలన్ రోల్ గా చూడొచ్చు. అండ్ ఆదిని మనం విలన్ రోల్ గా చూసింది ఏమైనా మూవీ ఉందంటే సరైనోడు, అది కూడా బోయపాటి శ్రీని గారి మూవీయే. సో అందులో విలన్ రోల్ కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఆ మూవీ చూస్తే క్లారిటీగా అర్థమైపోతుంది. అలాగే ఇందులో కూడా అఘోరికి మాంత్రికుడికి జరిగే ఫైట్ కూడా చాలా గట్టిగా ఉండొచ్చు అని అనిపిస్తుంది. అండ్ టీజర్ లో చూసినంత వరకు బాలయ్య గారికి మాత్రమే డైలాగ్ ఉండడం జరిగింది. అండ్ ఆ డైలాగ్ కూడా చాలా పవర్ఫుల్ గా అయితే ఉంది. బట్ ఈ విఎఫ్ఎక్స్ కొంచెం దెబ్బేసిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ త్రిశూలం తిరుగుతున్నప్పుడు బ్లడ్ ఏదైతే బయటకు వస్తుందో అది కొంచెం బ్లెండ్ అయితే అవ్వలేనట్టు అనిపించింది. మేబీ కొంచెం మోషన్ బ్లర్ యాడ్ చేసి ఉంటే ఆ అన్ఫినిష్ లుక్ కాస్త కొంచెం. బట్ ఓవరాల్ గా మాట్లాడుకోవాలంటే టీజర్ అయితే బాగానే ఉంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎలా అనిపిస్తుందో చూడాలి. బట్ ఇదే విధంగా ట్రైలర్ కూడా ఉందంటే నాకు తేడా కొడద్దేమో అని అనిపిస్తుంది. కంగారు పడకుండా ట్రైలర్ అండ్ అలాగే మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. అండ్ ఈ మూవీ దసరాకైతే రిలీజ్ అవబోతుంది. అంతే, ఇక్కడతో రివ్యూ అయితే అయిపోయింది. ఓన్లీ రివ్యూ కోసం ఎవరైతే వచ్చి ఈ వీడియో చూసారో మీ స్టాప్ వచ్చింది, దిగి నెక్స్ట్ వీడియో చూడండి. ఇక్కడ నుంచి టీజర్ డిస్కషన్ అయితే ఉంటుంది. అండ్ ఆ డిస్కషన్ లో అయితే ఫన్ అయితే పక్కా ఉంటుంది. సో డిస్కషన్ స్టార్ట్ చేసేద్దాం. టీజర్ చూసినంత వరకు నాకైతే బాగానే ఉందని అనిపించింది అంటిల్ ఈ షాట్ చూసేంత వరకు. అసలు వీళ్ళు టెర్రరిస్ట్లా లేదంటే విలన్స్ దగ్గర పనిచేసే బాడీ గార్డ్సా? సరే టెర్రరిస్ట్లే అనుకుందాం. అసలు టెర్రరిస్ట్ న బట్టగాళ్ళకి దేవుడికి సంబంధం ఏంటి? అండ్ వాళ్ళ దగ్గర గన్స్ పట్టుకొని కాల్చకుండా నన్ను చంపు అని ఎందుకు పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు? అసలు నాకు ఈ టీజర్ చూసిన తర్వాత నాకు ఏమైనా వెలితిగా ఉన్నది అంటే అది ఈ షాట్ మాత్రమే. నాకు తెలిసి మీరు అందరూ ఈ టీజర్ లో ఈ త్రిశూలం ఎలా తిరిగిందని ఆలోచించుంటారు. కానీ నేను మాత్రం ఇది ఎలా పడ్డాడని ఆలోచించాను. అరే త్రిశూలం తగలలేదు కదరా నీకు, తగలకుండా అలాగే పడిపోయారా నువ్వు? అరే అట్టుపండి మీద కాలేసినట్టు అలా జారిపోయాడు. అమ్మో, ఏమో మూవీలో ఇది మేబీ రెక్టిఫై చేస్తే బాగుండు. బట్ చూడడానికి చాలా ఫన్నీగా ఉంది. అంటే మరీ లాజిక్ లేకుండా ఉంది. అది కొంచెం అప్డేట్ చేసుకుంటే బాగుంటది మూవీ రిలీజ్ అయ్యే టైంలో. నాకు ఎందుకో ఈ టీజర్ చూసిన తర్వాత బాలయ్య బాబు గారి బర్త్డే గురించి అన్ఫినిష్డ్ ప్రోడక్ట్ రిలీజ్ చేస్తారేమో అని అనిపిస్తుంది. ఆ విఎఫ్ఎక్స్ సెట్ అయినట్టయితే అనిపించట్లేదు. లైక్ ఆ బ్లడ్ షాట్, అలాగే హిమాలయ షాట్, అలాగే త్రిశూలం తిరుగుతున్న షాట్, నాకు ఎందుకు 3 ప్రాపర్ గా బ్లెండ్ అయినట్టయితే నాకు అనిపించట్లేదు. అఖండ 1 లో విఎఫ్ఎక్స్ చూసిన తర్వాత అండ్ ఈ టీజర్ విఎఫ్ఎక్స్ చూసిన తర్వాత కోతికి కొండముచ్చికి ఉన్నంత డిఫరెన్స్ అయితే ఉంది. అంటే మీకు కోతి అంటే ఇష్టమో లేదంటే కొండముచ్చి అంటే ఇష్టమో అది మీరే ఫిక్స్ అవ్వండి మావ. ఇక్కడ అఖండ 1 లో ఉన్న విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. మరి ఈ మూవీలో అదే టాప్ నాచ్ లెవెల్ విజువల్ ఎఫెక్ట్స్ ఇస్తారా లేదా ఈ టీజర్ లో ఉన్నట్టే అవుట్పుట్ ఉంటుందా అనేది క్లారిటీగా తెలియదు మనకి. సో మూవీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అండ్ మూవీ కన్నా ముందు ట్రైలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ట్రైలర్ వచ్చిన తర్వాత విజువల్ గురించి అప్పుడు మాట్లాడుకుందాం. బికాస్ ఈ అన్ఫినిష్డ్ టీజర్ గురించి మాట్లాడుకొని అవుట్పుట్ విజువల్స్ అయితే మనం ప్రిడిక్ట్ చేయలేము. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అతీంద్రియ శక్తులు గల మానవుడు వికృత దెయ్యాలను ఎలా అంతమొందించాడనేదే దెయ్యాల కోట అత్యంత భారీ బడ్జెట్ దెయ్యాల చిత్రం దెయ్యాల కోట. తప్పక చూడండి దెయ్యాల కోట. వేప మరియు తులసితో కూడిన కొత్త డమికూల్ చెమటకాయలను తొలగిస్తుంది, చల్లని ఉపశమనాన్ని అందిస్తుంది. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నువ్వు పైన నిప్పు, నీ అబ్బా జఫా. ఐ హోప్ మీరు ఈ వీడియో ఎక్కడైతే చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి లేట్ ఎందుకు, కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్.